చరణం మీతో ప్రారంభిద్దాం. అంటే ఏడాది పాలనలో మీరు వాళ్ళకి తెలిసి వచ్చింది ప్రజలకి అని ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనకి అధికారం రావటం ఖాయమన్నారు. మీరేమో ఏడాదిలో చాలా చేశారని మీరు చెప్తున్నారు. కేసీఆర్ గారు ప్రధానంగా సంవత్సర కాలంలో తెలిసి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. 4 నెలల కాలం పాటు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు 37% నుంచి 16% పడిపోయింది. అదే కాకుండా 2 స్థానాల్లో మాత్రమే డిపాజిట్ వచ్చింది, మిగతా స్థానాల్లో డిపాజిట్ మొత్తం కొలాప్స్ అయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖం చూపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఉమ్మేస్తారని చెప్పేసి కేసీఆర్ గారు భయపడి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి గంటకు 8 కోట్ల రూపాయల అప్పు కోటి చెల్లిస్తూ రోజుకు 193 కోట్ల రూపాయలు అదే నెల తిరుగుతాలకే 6,500 కోట్లు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు అప్పు కోటి మాత్రమే చెల్లించింది. అదే కాకుండా గత 2014 మొదటి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ గారే చెప్పిండు, ఈ సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఓన్లీ 30,000 మాత్రమే. 13 పేపర్లు లీకనే 30,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు 10 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అదే కాకుండా గ్రూప్ 1 నిర్వహించారు, గ్రూప్ 2 నిర్వహించడం, గ్రూప్ 3, గ్రూప్ 4, టెట్ను 2 సార్లు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. డిఎస్సిని అదే కాకుండా టీచర్లకు సంబంధించి 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే కాకుండా డైట్ ఛార్జీలు 40% రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అదే కాకుండా స్కాలర్షిప్ 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ కూడా రిలీజ్ చేసింది. అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిరు రాష్ట్రంలో. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిరు. పోలీసు వాళ్ళ కోసం యంగ్ స్కూల్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వాళ్ళ పిల్లల కోసం యంగ్ స్కూల్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ గతంలో రుణమాఫీ చేసామంటే రుణమాఫీ జరగలేదని ప్రతిపక్షాలు అంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏంటంటే ఆరోపణ, వాళ్ళు గతంలో రుణమాఫీ చేయలేదు, ఓన్లీ వడ్డీ మాత్రమే మాఫీ చేసిరు. రైతులకు 8,700 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు గత ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే 18,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇంకా 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం మాట ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 6 సంవత్సరాల కాలం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలకు వీసీలో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలకు వీసీలు నియమించారు. అదే కాకుండా వీరనారి సాకరి అయినమ్మ పేరు మీద మహిళా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ల వారిగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పులన్నిటి మీద కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా గొర్రెల స్కామ్లో ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. అదే యాదాద్రి భద్రాద్రి కొనుగోలు వ్యవహారంలో ప్లాన్ నిర్మాణంలో దానికి సంబంధించి కూడా కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. మొన్న కేటీఆర్ గారు కార్ రేసింగ్ వ్యవహారంలో కూడా ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. గవర్నర్ గారు అనుమతి ఇవ్వని చెప్పేసి 70A కింద కూడా గవర్నర్ గారు అనుమతి కోరిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని దానిలో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ను ప్రారంభించి మొన్ననే కేటీఆర్ గారు కూడా ఆటో కార్మికుల కోసం ఇందిరా పార్క్ దగ్గర పోతే ఆటో కార్మికులకే ప్రశ్నించరు. మీరున్న ఆయాల్లోనే 100 ఏళ్ల విధ్వంసం, ఏడాదిలో 100 ఏళ్ల విధ్వంసం, మీరు కేటీఆర్ చెప్పిన డైలాగ్ అది. ఇప్పుడు కేసీఆర్ గారు విధ్వంసం చేసిందా, కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా? ఆంధ్ర రాష్ట్రం నుంచి 25 పార్లమెంట్ స్థానాలు కోల్పోతే అని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది 2 ఎంపీలు మాత్రం. ఒక ఎంపీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వస్తే కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తానని చెప్పేసి మాట తప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఆలయ నరేంద్ర గారిని మోసం చేసిండు, ఆచార్య కొండ లక్ష్మణ్ మోసం చేసిండు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా నష్టం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 12వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి దిగజార్చింది కూడా కేసీఆర్ గారు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ కోలుకోని తెలంగాణగా మార్చింది కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీరు బాడతలే. కానీ ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి సాగు జరిగిందంటే దానికి కారణం చెప్పండి అంటే కేసీఆర్ గారు. ఇప్పటివరకు కేసీఆర్ గారు మాట్లాడతలేరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో వరి సాగులో నెంబర్ 1 ఉండడానికి కారణం మేము కట్టిన కాళేశ్వరం అని చెప్పారు. కాళేశ్వరంలో
అన్నారం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, సుందీల 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అత్యధిక వరి దిగుమతి జరిగింది. అదే కాకుండా గతంలో ఒడ్లు కొనుగోలు చేసేటప్పుడు 40 రోజుల్లో పైసలు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 3 రోజుల్లో పైసలు ఇస్తా ఉన్నారు. గతంలో తరుగు 7 కిలోల నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు, ఇక్కడ తరగనే ప్రసక్తి లేదు. 500 రూపాయలు బోనసు సన్నవడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే కాకుండా సబ్సిడీ కింద సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అదే కాకుండా రైతుల బీమా, పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ల వారిగా చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు అసెంబ్లీలో చర్చ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ రోజే చెప్పిండు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గారు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీ రావాలని చెప్పేసి మేము కోరుకుంటాం.